ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాల్లో భాగంగా లాహిరి మహాశైల యొక్క అద్భుతమైన లీలల్ని మనం నిన్న తెలుసుకున్నామండి. శ్రీ యుక్తేశ్వర గిరి గారు లాహిరి మహాశైల గురించి ఇంకా కొన్ని విషయాలు మనం చెప్తున్నారు. సృష్టంతా కూడా చాలా నియమబద్ధమైనది. విజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెట్టగల బాహ్య జగత్తులో పనిచేసే సూత్రాల్ని ప్రకృతి నియమాలు అని అంటారండి. కానీ గుప్తమైన ఆధ్యాత్మిక స్థాయిలు కొన్నున్నాయి. అలాగే గూఢమైన అంతఃచేతనము పాలించే సూక్ష్మ నియమాలు కూడా కొన్నున్నాయి. ఈ సూత్రాలు మాత్రం యోగా శాస్త్రం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాము. పదార్థం యొక్క నిజ స్వభావం తెలుసుకోగలవాడు ఎవరైతే ఉన్నాడో అతని ఆత్మసాక్షాత్కారం పొందిన సద్గురువే కానీ భౌతిక శాస్త్రజ్ఞుడు కాదు. అంటే తను సైంటిస్ట్ కాదు, ఒక గురువు, ఆది గురువు, పరమ గురువు, సద్గురువు. సత్ చిత్తు ఆనందం వాటి గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఆయన సద్గురువు అయ్యాడండి. అటువంటి జ్ఞానం వల్లనే క్రీస్తు ఒక సేవకుడికి తన శిష్యుడు తెగ్గోసిన చెవిని బాగు చేశాడంట. వాళ్ళలో ఒకడండి ప్రధాన యాజకుని సేవకుని కొట్టి వాడి కుడి చేతిని తెగ్గొట్టేశాడంటండి. అయితే యేసు వాళ్ళను ఆగమని చెప్పి వాడి యొక్క చెవిని ముట్టుకుని నయం చేశారంట. అలాగే వీళ్ళ గురువుగారు కూడా పవిత్ర గ్రంథాలని వ్యాఖ్యానించటంలో చాలా సాటి లేనివారు అని మనకిక్కడ చెప్తున్నారండి. ఎప్పుడైతే కుదురులేక శరీరంలో కొద్దిగా కదలిక కనిపించినా, కొద్దిగా పరిజ్ఞానంగా ఉన్న వాళ్ళ గురుదేవుల వ్యాఖ్యానం తక్షణమే ఆగిపోయేదంటండి. నువ్విక్కడ లేవు అని శ్రీ యుక్తేశ్వరగిరి గారు పరమహంస గారిని అనేవారంట. ఒకనాడు మధ్యాహ్నం తాను చెప్తున్నది ఆపేసి ఆయన ఎప్పట్లాగానే పరమహంస గారి యొక్క మనోగతిని నిర్దాక్షిణ్యంగా గమనిస్తూ వస్తున్నారంటండి. వెంటనే గురూజీ అని ఈయన స్వరంలో ఒక అభ్యంతరం ధ్వనించిందంట. నేను కదల్లేదు, నా కనురెప్పలు కూడా ఆడలేదు. మీరు చెప్పిన ప్రతి మాట మళ్ళీ నేను వినిపించగలను. అయినా పూర్తిగా నా దగ్గర లేవు. నువ్వు చెప్పిన అభ్యంతరం వల్ల నీ అని అంటున్నారు. అయినా సరే నువ్వు పూర్తిగా నా దగ్గర లేవని చెప్తున్నారండి. ఎందుకు అంటే ఆయన యొక్క మనోవీధిలో, మనస్సు అనే వీధిలోనంటండి 3 సంస్థల్ని సృష్టించుకున్నాడంటండి ఆయన. ఒకటి సమతల ప్రదేశంలో వనస్థల ఆశ్రమం అంట, ఇంకొకటి ఒక కొండ మీద, మరొకటి సముద్రపు ఒడ్డున. 3 ఉన్నాయంటండి. నిజానికి అస్పష్టంగా రూపొందించిన ఆలోచనలు అంటండి ఆయన యొక్క అవచేతన మనస్సులో లేకపోలేదు అని పరమహంస గారు చెప్తున్నారు. క్షమాపణ వేడుకున్నట్టుగా ఆయన వైపే చూసారంటండి. అలవోకగా చేసే ఆలోచనల్ని కూడా ఆకళించుకునే గురువుగారి దగ్గర నేను చెయ్యగలిగేది ఇంకా ఏముంది అని పరమహంస గారు మనల్ని ప్రశ్న వేస్తున్నారు. అప్పుడు వాళ్ళ గురువుగారు చెప్తున్నారు, నువ్వు నాకు ఆ హక్కిచ్చావు. నువ్వు సంపూర్ణమైన ఏకాగ్రత లేకపోతే నేను ఏవైతే చెప్తున్నానో ఆ సూక్ష్మ సత్యాలని నువ్వు అవగాహన చేసుకోవడం కష్టం. అవసరమైతే తప్ప నేను ఇతరుల మనస్సుల్లోని ఏకాంతతను భంగం కలిగించను అని శ్రీ యుక్తేశ్వర గిరి గారు చెప్తున్నారండి. మనిషి కంట తన ఆలోచనలో రహస్యంగా సంచరించే ఒక సహజమైన హక్కు ఉందంటండి. చూడండి, మనం ఏ పని చేస్తున్నా కూడా ఒక టీవీ చూస్తున్నా, ఫోన్ మాట్లాడుతున్నా, వంట చేస్తున్నా, భోజనం తింటున్నా, ఆఫీస్లో జాబ్ చేస్తున్నా, ఒక పుస్తకం చదువుతున్న వెంటనే మన మనసులో ఏవో ఒక ఆలోచనలు కదులుతానే ఉంటాయండి. అది సహజంగా ఉండే హక్కని చెప్తున్నారు ఇక్కడ మనకి. పిలవనిదే పరమేశ్వరుడు కూడా అంటండి అందులోకి ప్రవేశించాడంట. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అన్నట్టు మనం పిలవందే పరమేశ్వరుడు కూడా ఆ యొక్క ఆలోచనలోకి రాడంటండి. అలాగే నేను కూడా చొరబడ్డడానికి సాహసించను అని చెప్తున్నారు పరమహంస గారి యొక్క గురువు. ఈయన ఏమంటున్నారంటే మీకు ఎప్పటికీ స్వాగతమే గురుదేవా అని పరమహంస గారు చెప్తున్నారు. వాస్తుకళ సంబంధమైన నీ కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫలిస్తాయిలే. ఇది అధ్యయనానికి సమయం, కళలకి కనటానికి కాదు అని కొంచెం సున్నితంగా మందలిస్తారండి పరమహంస గారిని. ఆ విధంగా వాళ్ళ గురుదేవులు సందర్భవశాత్తు ఆయన జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయని
తమకు తెలిసిన విషయం ఎంతో సహజమైన నిరాడంబర పద్ధతిలో పరమహంస గారికి వెల్లడించారండి. కిషోరప్రాయం నుంచి గూడా పరమహంస గారికి వివిధ దృశ్యాల్లో 3 భవనాల ఆకృతులు అస్పష్టంగా ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవండి. ఈ 3 దర్శనాలు శ్రీ యుక్తేశ్వర్ గారు సూచించిన వరుసలోని భౌతిక రూపం ధరించేశాయంట. మొదట రాంచీలో ఒక సమతల ప్రదేశంలో మగపిల్లల కోసం యోగ విద్యాలయం స్థాపించడం జరిగిందంటండి. తరువాత లాస్ ఏంజిల్‌లో ఒక కొండ మీద అమెరికా ప్రధాన కార్యాలయం నెలకొల్పడం జరిగిందంట. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని ఎన్స్‌వీటన్స్‌లో పసిఫిక్ మహాసముద్రానికి ఎదురుగా ఒక ఆశ్రమం స్థాపించడం జరిగిందంటండి పరమహంస యోగానంద గారు. ఫలానా, ఫలానా సంఘటనలు జరుగుతాయని నేను జోస్యం చెప్తున్నాను అంటూ వాళ్ళ గురుదేవులు శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఎప్పుడూ డంబాలు పలకలేదంటండి. అలా కాకుండా ఇది జరగవచ్చునేమో కదూ అంటూ సూచన మాత్రం చేసేవారంట. ఆయన యొక్క నిరాడంబరత వాక్కు, భవిష్యాన్ని జోస్యంగా చెప్పే శక్తిని అది మరుగుపరిచేసేదంటండి. ఆయన భవిష్యాన్ని భవిష్యత్తులో ఇది జరగబోతుంది అని జోస్యంగా చెప్పే శక్తి ఉన్నా కూడా, నిరాడంబరంగా ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వాక్కు దాన్ని కప్పేసేదంట. అన్నదాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ఎప్పుడూ లేదంటండి. కొద్దిగా తెరమరుగ్గా ఆయన చెప్పిన జోస్యాలు ఎప్పుడూ తప్పుగా అసలు రుజువే కాలేదు అని చెప్తున్నారు. మిగతాది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.